వైకాపాకి చెందినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం వైసీపీ తరఫున ఎవరో ఒకళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారా అంటే అంబటి రాంబాబు అని చెప్పుకోవాలి మీడియా ముఖంగా. అయితే ఈ అంబటి రాంబాబు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నారా లోకేష్ గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఏదైతే కొడాలి నాని గారికి ఆరోగ్యం బాగలేదో, మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేయి విరిగినటువంటి సందర్భంలో నారా లోకేష్ రెడ్ బుక్ చూసి అన్నీ కూడా జరిగాయని చెప్పి చెప్పుకుంటున్నాడు. వాళ్ళ అనారోగ్యం లేని టైంలో కూడా ఈ విధంగా రాజకీయాలు మాట్లాడుతూ నీ రెడ్ బుక్ చూసే భయపడతారని, మానవత్వం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు లోకేష్, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావు అని చెప్పేసి ఈ విధంగా పరుష పదజాలం వాడాడు అంబటి రాంబాబు. ఈయన వ్యాఖ్యల గురించి మీరే ఉంటారు మరి? అంబటి రాంబాబు గారు హుందాతనం గురించి, బలుపు మాటల గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఒక హుందాతనంగా మాట్లాడడం నువ్వు ముందు నేర్చుకో. గంట అరగంటల గురించి ఈ రాష్ట్రం అంతా చూసింది. నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాటకం అని ఎందుకంటా ఉన్నావంటే, తన కొడుకు లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతాడే భయంతో ఆ రోజు బెయిల్లో ఏవైతే పెట్టుకున్నాడు పిటిషన్లో, మా నాన్నకి చెయ్యి ఇరిగిందని ఎందుకు పెట్టాడు? తెల్లారి వాళ్ళ నాన్నకి చెయ్యి ఇరిగింది, మధ్యాహ్నం బెయిల్ అప్లై చేసుకున్నాడు ఆ కండిషన్ పెట్టి. అంటే అర్థం చేసుకో, అప్పటికప్పుడే ఇరగడం ఇదంతా యాదృచ్ఛికంగా జరిగాయా? మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలు నవ్వుతారు. ఎందుకంటే బాబాయ్ గొడ్డలపోటు గుండెపోటుగా ఎలా మారిందో, ఆ తర్వాత ఆ గుండెపోటు గొడ్డలపోటు నారాసుర రక్త చరిత్రగా ఎలా మారిందో మీ నాటకాలన్నీ రాష్ట్ర ప్రజలు చూశారు. అవి చూసి ఇప్పుడు దానికోసం అన్నట్టుగానే భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు మీ నాటకాలు ఇవ్వం కొత్త కాదు కదా. ఇప్పుడు ఇదే కొడాలి నాని వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడేటప్పుడు పెద్దగా మాట్లాడాడే, మేము ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాం ఈ విధంగాని. అప్పుడేం గుండెపోటు రాలేదే, అప్పుడు బాగే ఉన్నాడు కదా. ఇప్పుడు టక్కని ఆ స్కామ్ కేసులో అరెస్ట్ అవుతాం అనగానే గుండెపోటు వస్తే ఏమనుకోవాలి? భయపడి వచ్చిందనే అనుకుంటారు ఎవరైనా కానీ. నువ్వు బలుపు మాటల గురించి వీటి గురించి నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు నోరు అదుపు లేకుండా ఏ విధంగా మాట్లాడో ఒకసారి గుర్తు చేసుకో, గతం గుర్తు చేసుకో. ఎందుకంటే ఈరోజు ఏదో నాకు నోరుంది కదా, నేను మాట్లాడేస్తా, నేను అరిచేస్తా అని చెప్తే బాగుండదు అంబటి రాంబాబు గారు. ఎందుకంటే మీరు చేసిన తప్పులు రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఏదో వీళ్ళపైన వాళ్ళపైన ఏదో ఆరోపణలు చేయాలని మీరు చేస్తూ ఉన్నారు. ఒకటి, తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది చట్ట ప్రకారం. ఈరోజు నువ్వు అంటున్నావు రెడ్ బుక్ ఈ విధంగా కక్ష సాధింపు చేయాల్సిన అవసరం మాకేముంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళకేముంది? మీరు తప్పు చేశారు కాబట్టి చట్ట ప్రకారం శిక్షణలు పడుతున్నాయి. దాని నుంచి మీరు తప్పించుకోవడానికి దొంగ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇది క్లారిటీగా చిన్న పిల్లల్ని అడిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్తారు. అంటే ఇంకోటి మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు అంటున్నారు, ఎంతసేపు లోకేష్ గారు ఉండేసి జగన్ ప్రజల్లోకి రావట్లేదు, కార్యకర్తను గెలవట్లేదు అని చెప్పేసి అవుతున్నారు. అసలు ప్రజల్లోకి రావాలంటే మీరు సెక్యూరిటీ ఎక్కడ ఇస్తున్నారు? ఇటీవల చూసుకుంటే మన మిర్చి యార్డులో ఎక్కడ కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు. జగన్ రోడ్ల మీదకి వస్తే మీ యొక్క పరదాలు సరిపోవు, రాష్ట్ర ప్రజలందరూ వీళ్ళందరూ కూడా సెక్యూరిటీ వచ్చినా కూడా సరిపోదు, అంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెబుతున్నారు. దాని గురించి ఏమంటారు మరి? అంబటి రాంబాబు గారు మాటలు బాగా చెప్తా ఉన్నావు తీయగా. నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా చేసావు, ఇప్పుడు ఒక మాజీ మంత్రివి, రాజకీయాల్లో ఉన్నావు, నిజాలు మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సెక్యూరిటీ కన్నా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇస్తున్నారు. Z+ సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాన్ని వాడుకుంటూ ఉన్నాడు. అవునా కాదా? వీటన్నిటికీ సమాధానం చెప్పు. బయట వచ్చి మీడియా ముందు నేను సెక్యూరిటీ లేదని చెప్పి నంగి మాటలు మాట్లాడి లోపల సెక్యూరిటీ పెట్టుకొని ఇలాంటి మాటలు వద్దు. రియాలిటీగా మాట్లాడు, నిజాలు మాట్లాడు, ప్రజలు హర్షిస్తారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే జనాలు చూస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకో. ఇంకొకటి, సెక్యూరిటీ గురించి ఇంత మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్కి ఎక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకోవాలా, ఎక్కడ నువ్వు చెప్తున్నట్టు పరదాలు గట్ల ప్రతి ఒక్క దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకని చెప్తున్నామంటే 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి ప్రతి నెల మొదట పేదల సేవలే వెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా మూడో వారం చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాడు. డిస్టిక్ విజిట్స్ చేస్తూ ఉన్నాడు, ప్రాజెక్టులు రివ్యూలు చేస్తూ ఉన్నాడు. ఎవ్రీడే సచివాలయంలో కూర్చొని తెల్లారి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక శాఖ పైన రివ్యూలు చేస్తూ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అది చూసి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని నేర్చుకోమను. ప్రజల గురించి, ప్రజలతో ఎలా ఉండాలో తెలుసుకోమను. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఎక్కడో బెంగళూరులో పనుకొని, ఎక్కడో బెంగళూరులో యలహంక ప్యాలెస్లో పనుకొని కలలగంటూ మీరిక్కడ మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఏది పడితే అది మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని రానివ్వటం లేదు, అడ్డుకుంటున్నారని నంగి మాటలు చెప్తే జనాలు ఎవ్వరూ నమ్మరు. అది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా నిజాలు మాట్లాడడం నేర్చుకోండి. మీకు నిజాలు మాట్లాడితే తల 1000 ముక్కలవుతుందని ఏమైనా శాపాలు ఉన్నాయేమో మీ జగన్మోహన్ రెడ్డి లాగా మీకు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా కానీ
ఏమన్నంటే జగన్నే రానియటం లేదు, జగన్ అడ్డుకుంటున్నారు, సెక్షన్ 144 అని నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఏనాడు సెక్షన్ 144 పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతూ ఉన్న ప్రతి దగ్గర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ సెక్యూరిటీ కల్పిస్తా, రాష్ట్ర పోలీసులు భద్రత కల్పిస్తా ఆయన ఎక్కడికి పోయినా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎవరు? పోలీసులు. ఎందుకంటే గతంలో నువ్వు పోలీసులను పెట్టించి జగన్మోహన్ రెడ్డి, లోకేష్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆపారు. కానీ ఈరోజు అదే పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీగా పంపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. అంటే ఇక్కడ ఎవరయ్యా కక్ష సాధింపు చేసింది? మీరు చేతగానితనాన్ని ప్రభుత్వం వైపు చూపిస్తూ ఈ విధంగా అడ్డుకున్నారు, ఈ విధంగా హైపుల కోసం మాట్లాడితే జనాలు ఎవరు చూస్తూ ఉండరు. ఎందుకంటే మీరు చేసే నాటకాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. అలాంటి ప్రజలు ఆల్రెడీ మీకు ఏ స్థానాన్ని ఇచ్చారో తెలుసు. కానీ మీరు ఇంకా మారకుండా, పద్ధతి మార్చుకోకుండా ఇదే దొంగ వైఖరి, ఇదే దొంగ మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని చూసి అసహించుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. చివరిగా ఆయన లోకేష్ గారిని హెచ్చరించని చెప్పుకోవాలి. ఏదైతే అధికార అహంకారం చూసుకొని రెచ్చిపోవద్దండి, ఖచ్చితంగా ప్రభుత్వం మాది వచ్చాక మీకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం, ఆ చేతనైతే కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేయండి రాష్ట్రాన్ని, దావోస్ వెళ్ళిన తండ్రి కొడుకులు ఏం తీసుకెళ్ళని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల గురించి ఒకటి, అంబటి రాంబాబు గారు కక్ష సాధింపు అనేది మీరు చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది ప్రజలకు మేలు చేస్తూ ఉంది. ఈరోజు లోకేష్ గారు ప్రజా దర్బార్ ద్వారా కావచ్చు, తనకు ఆన్లైన్లో వచ్చిన ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చూపిస్తూ ప్రజలకు అండగా నిలబడుతున్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఏదైనా లోకేష్కి చెప్తే సొల్యూషన్ దొరుకుతుందని ఈరోజు ప్రజలు ఉన్నారు. అదేవిధంగా ఈవెన్ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎన్నో సమస్యలు వస్తే లోకేష్ గారిని కలిసి చెప్పుకున్నారు. అంటే మీ నాయకుడిపై నమ్మకం లేక లోకేష్ గారి దగ్గరికి వచ్చి, అంటే లోకేష్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్ లీడర్, ఆయన ప్రజా సమస్యల కోసం నిరంతరం పాటుపడుతూ ఉన్నాడు. ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం అనేది రాష్ట్రంలో చిన్నపిల్లని అడిగినా చెప్తారు. ఆ విధంగా ఆయన పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నువ్వు అంటున్నావు ఈరోజు రేపు మేము వచ్చిన తర్వాత ఏదో చేస్తామని. మీరు గతంలో ఆ విధంగా చేశారు కాబట్టే మిమ్మల్ని ఈరోజు ఏ స్థానంలో కూర్చోబెట్టారో ఒకసారి గుర్తు చేసుకో. రేపు భవిష్యత్తులో మీరు ఇదే విధంగా మాట్లాడుతుంటే ఇప్పుడు వచ్చింది కూడా రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇకనైనా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు ఈ దిశగా వెళ్తూ ఉంది. ఏ విధంగా అంటే ఈరోజు కొత్త పాలసీలు తీసుకొని వచ్చారు. ఇండస్ట్రియల్ పాలసీస్, ప్రతి ఒక్క రంగంలో టూరిజం పాలసీ కావచ్చు, స్పోర్ట్స్ పాలసీ, ఈ విధంగా స్పెషల్ పాలసీస్ తీసుకొని వచ్చారు కొత్తవి. దానివల్ల రీసెంట్గా మనం చూసుకుంటే రిలయన్స్ వాళ్ళు ఒక పరిశ్రమని కనిగిరి దగ్గర పెట్టడం జరిగింది. దాదాపు 65,000 కోట్లతో 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ విధంగా పరిశ్రమలు. అదేవిధంగా ఆర్సిలర్ మిట్టల్ వస్తూ ఉంది, అదేవిధంగా టాటా టీసీఎస్ వస్తూ ఉంది, అదేవిధంగా ప్రతి ఒక్కటి కాగ్నిజెంట్, ఇలాంటివి ఎన్నో కంపెనీలు వస్తూ ఉన్నాయి రాష్ట్రానికి. ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడేవి పెట్టాలో ఒక స్ట్రక్చర్తో ఒక టార్గెట్ పెట్టుకొని ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఇది కొంతమంది ఒప్పని వాళ్ళు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా అంబటి రాంబాబు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఏమీ తెలియని అమాయకుల్లాగా బయట ఇంకొక వర్షంలో మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, రాష్ట్రంలో యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించే ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చారో దానికి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి కావాల్సిన అన్ని వనరులు సృష్టించి రాష్ట్ర రాజధాని నిర్మాణం చేసుకొని, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకొని రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా పాలన ముందుకు సాగుతూ ఉంది. మీరు రాక్షసుల మాదిరిగా ఒకప్పుడు పురాణాల్లో యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు ఏ విధంగా అయితే వచ్చి అడ్డుకుంటున్నారో ఈరోజు మీరు ఆ విధంగా అడ్డుకుంటూ ఉన్నారు. అది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ గమనించి రేపు భవిష్యత్తులో మీకు ఏ స్థానాన్ని ఇస్తారో ఒక్కసారి అర్థం చేసుకోండి అని సవినీయంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.